కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన టీఆర్ఎస్ గవర్నమెంట్ గత 7 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నది. గత 6 సంవత్సరాలుగా విద్యార్థి నాయకులు తెలంగాణ ప్రజలందరూ దీన్ని భరించిండ్రు. ఇక రాబోయే కాలంలో ప్రభుత్వం ఎలాంటి ప్రజా అనుకూల చర్యలు తీసుకోకపోయినా లేదంటే ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడ్డా తీవ్ర స్థాయిలో ప్రతిఘటించాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీద. నీళ్లు నిధులను మేము అడగట్లేదు. ఇక్కడున్న విద్యార్థి లోకంగా ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన తెలంగాణ విద్యార్థి లోకం పక్షాన మేము నియామకాలను మాత్రమే అడుగుతా ఉన్నాము. 7 సంవత్సరాలలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా మీరు కనీసం 30,000 ఉద్యోగాలు కూడా నింపకుండా ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను విద్యార్థులను మోసం చేసి కంటితరువు చర్యగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నికలు ఎలక్షన్లు కలెక్షన్లు అనే ట్యాగ్ లైన్ మీద నడిపిస్తా ఉన్నాడు కేసీఆర్. ఎలక్షన్లు అవుపిస్తే మాత్రమే ఓటు విలువ తెలిసినప్పుడు మాత్రమే కేసీఆర్కు తెలంగాణ ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు గుర్తొస్తూ ఉన్నారు. ఎలక్షన్లు లేనప్పుడు ఫామ్ హౌస్లో పడుకొని తన రాజ్యంగా రాష్ట్రాన్ని రావణ కష్టం చేసి తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేసిండు. ఇక్కడ ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ను లోయర్ ఎడ్యుకేషన్ను విద్యార్థి విభాగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి గత ప్రభుత్వాలు నిర్మించిన అద్భుతమైన విద్యా వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించి ఇలా హైయర్ ఎడ్యుకేషన్ మెరుగైతేనే ఇక్కడ పరిశోధనలు పెరుగుతాయి. ఇక్కడ పరిశోధనలు పెరిగితేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులలో ఒక చైతన్యం వస్తుంది. పరిశోధనల ద్వారా మాత్రమే సమాజంలో మార్పు వస్తుంది. ఆ సమాజమే అందమైన డెమోక్రసీని నిర్మించడానికి ఉపయోగపడుతుంది. సమాజంలో చదువు లేనప్పుడు 400-500 సంవత్సరాల క్రితం మా బతుకులు ఎట్లయితున్నాయో మళ్ళీ ఒకసారి అదే విధంగా తీసుకుపోవడం కోసం మమ్మల్ని అందరినీ చదువుకు దూరం చేసే కుట్రలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం తనకు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మేము కనిపించినట్టుగా, మాకు ఎలక్షన్లు లేనప్పుడు మాకు తన సంబంధం లేనట్టుగా వివరిస్తూ ఉన్నాడు. రానున్న కాలంలో దుబ్బాకలో జిహెచ్ఎంసీలో ఎట్లయితే బుద్ధి చెప్పినామో రేపు జరగబోయే నాగార్జునసాగర్ ఎలక్షన్లలో, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా ఆయనను సెంట్రల్ జైలుకు పంపించి ఆయన అవినీతి మీద విచారణ జరిపి ఆయన జైల్లో పెట్టే విధంగా తెలంగాణ విద్యార్థి లోకం ఒక్కసారి తలుసుకుంటే మేము తెలంగాణనే తీసుకొచ్చిన వాళ్ళం. నువ్వు నీ కులం నీ ప్రభుత్వం మాకు పెద్ద అడ్డం కూడా కాదు. ఆ రకంగా మీకు భయపడే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విద్యార్థులను విస్మరించి నువ్వు చర్యలకు పాల్పడితే నీ పతనానికి మేము పూనుకుంటాము. రానున్న కాలంలో నిన్ను అంతమొందించడమే, నీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే, ప్రజా వ్యతిరేక విధానాలను నువ్వు పాటిస్తే నేను పక్కకు పంపించడమే, నేను సెంట్రల్ జైల్లో పెట్టడమే, నీ అవినీతి మీద విచారణ జరపడమే లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉంటాం. రానున్న వారం రోజుల్లో యూనివర్సిటీలు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించి విద్యార్థి ఉద్యోగ రంగాలలో మాకు అవకాశాలు కల్పించి మేము కాళేశ్వరం కట్టమంటలేము, కమిషన్లు తీసుకోమంటలేము, మిషన్ భగీరథ అవసరం లేదు, మాకు ఉద్యోగాలు వేయండి. ఒక ఉన్నతమైన సెర్చ్ కమిటీని వేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ మీరు ఐడెంటిఫై చేసి ఉద్యోగాలు వేస్తే జేఎల్ డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని కేడర్ల ఉద్యోగాలు వేస్తే ఇక్కడున్న నిరుద్యోగులందరూ తెలంగాణ తెచ్చుకునేందుకు స్వార్థకత పొందుతారు. కేవలం నీ కుటుంబాల్లో అందరికీ ఉద్యోగాలు వచ్చి మీరు మాత్రం 16 నుంచి 20 లక్షల జీతాలు తీసుకుని సరిపోదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే కొట్లాడి చచ్చిపోయి అమరులైన కుటుంబాలు తెలంగాణ విద్యార్థి లోకాలకు ఉపాధి ఉద్యోగం దొరికితేనే రాష్ట్రం సాధించిన దానికి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన దానికి విలువ దక్కుతుందని మేము ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తూ, నువ్వు ప్రజా విద్యార్థి వ్యతిరేక కార్యక్రమాలను చెరగొడితే రానున్న ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్పి తగిన గుణపాఠం చెప్తామని విద్యార్థి లోకాల పక్షాన, ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన, విద్యార్థి జేఏసీ పక్షాన నేను హెచ్చరిస్తూ ఉన్నాం.